దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ఈ రీతిగా పంచుకొనటానికి దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. అందరికీ వందనాలు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశములో ఒక నక్షత్రము వెలసెను అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఆ వెలసినటువంటి నక్షత్రమును జ్ఞానులు చూచిరి. అంటే జ్ఞానులు ఇక్కడ నక్షత్రమును చూశారు. నక్షత్రం వారికి ముందుగా నడిచింది. నక్షత్రము శిశువు ఉన్నటువంటి చోటికి వచ్చి నిలిచినప్పుడు వారు అత్యానంద భరితులైరి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కారణం ఏంటంటే వారు దేనినైతే చూచారో, దేనితో అయితే నడిచారో, దేని కొరకైతే వారు నిరీక్షిస్తూ, వారు అన్వేషిస్తూ పరిశోధన చేసి ఉన్నారో, ఆ శిశువును చూచినప్పుడు వారి హృదయాలు అత్యానంద భరితముగా నిండినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ మరియమ్మను శిశువును చూచిరి, సాగిలపడిరి, ఆయనను పూజించిరి. అంతేకాదు వారు తీసుకుని వచ్చినటువంటి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకు సమర్పించి వారు దేవుని చేత బోధించబడిన వారై వారు వేరొక మార్గమున వెళ్ళిరి. ఎందుకు వేరొక మార్గమున వెళ్ళారంటే, వారు మరి యెరూషలేములకు వచ్చినప్పుడు యోదయా దేశమును వెళుతున్నటువంటి హేరోదు రాజు వారి రాకను కనుగొని ఎందుకు వచ్చారో తెలుసుకొని, వారు ఈ బెత్లెహేములో ఒక రాజు పుడతాడు, ఆ రాజు మా రాజుని మేము కనుగొనడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పినప్పుడు ఆయన హృదయము కలవరపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే హేరోదు కంటపడకుండా వారు హేరోదు చేతిలో నుంచి వారిని తప్పించడానికి దేవుని చేత బోధించబడిన వారై వేరొక చోటకి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ జ్ఞానులు ఎన్నో సంవత్సరాల నుంచి వారు వేచి ఉన్నారు. ఈ లోకంలో మనం చూస్తుంటున్నాం. జ్ఞానులు అనేటువంటి వారు మనకు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ ఆయన బల్బును కనుగొని ప్రపంచానికి ఒక శ్రేష్టమైనటువంటి దానిని, విలువైనటువంటి వెలుగును అందించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే జ్ఞానులు వారి వారి కాలములలో వారు ఒక శ్రేష్టమైనటువంటి వాటిని కనుగొని ప్రపంచానికి కానుకగా అందించారు. ముందు తరానికి వారు ఎంతో నేర్పించినటువంటి వారుగా వెళ్ళారు. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఇక్కడ జ్ఞానులు కూడా వారు అన్వేషించారు, పరిశోధించారు. ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధించేటువంటి వారుగా ఉన్నారు. నక్షత్రము తూర్పున వెలుస్తుంది. వెలిసినప్పుడు ఈ లోకానికి కావలసినటువంటి రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించేటువంటి ఒక రక్షకుడు పుడతాడు అని వారి యొక్క శాస్త్రాలలో రాయబడి ఉన్నటువంటి వాటిని వారు తెలుసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త ప్రవచించాడు, యాకోబులో నక్షత్రము ఉదయించును. అంటే ఈ నక్షత్రము, ప్రియమైనటువంటి వాళ్ళారా, యాకోబులో నక్షత్రము ఉదయించడం అంటే యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు ఎవరు? చీకటి. యాకోబు ఎవరు? పాపం. యాకోబు ఎవరు అని మనకు తెలుసు. అయితే ఆ పాపములో, ఆ చీకటిలో నక్షత్రము ఉదయిస్తుంది అని ముందుగానే వారు రాయబడినటువంటి వాటిని సంక్షిప్తంగా తెలుసుకున్నారు. వారు తర్కించి, వారు తెలుసుకొని, వారు అన్వేషించి, వారు ఈ లోకానికి లోకరక్షకుణ్ణి పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు ఈ లోకానికి శ్రేష్టమైనటువంటి దానిని ఇవ్వాలి, మనము చూడాలి, అందించాలి అని అనుకున్నారు. రాయబడినటువంటి విధముగానే నక్షత్రము బెత్లెహేములో వచ్చి శిశువు ఉన్నటువంటి ఆ చోటు పైన నిలిచినప్పుడు వారు ఆ శిశువును చూసి అత్యానంద భరితులైరు. ఇంతకీ యాకోబులో నక్షత్రం వెలిసింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి వారి అన్వేషణ ఏంటంటే, ఏదైనా ఈ లోకానికి అందించాలి అని అనుకున్నారు. చీకటి నుంచి ఈ లోక ప్రజలను వేరు చేసేటువంటి దేవుడున్నాడు. వేరు చేసి చీకటి బ్రతుకులను వెలిగించేటువంటి దేవుడున్నాడు. అందుకనే యేసు ప్రభువారు ఆయన సంచరించుచున్నప్పుడు జెబూలూను, నాప్తాలి అనేటువంటి ప్రాంతాలలో ఆయన సంచరించుచున్నప్పుడు వారు గొప్ప
గొప్ప వెలుగును చూచిరి అని రాయబడి ఉన్నది. కారణం ఏంటో తెలుసా? వారు ఈ లోకానికి యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి చీకటి బ్రతుకులలో వెలుగును ప్రసరింపచేయడానికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని లోకానికి, ఆ లోక ప్రజలకు జ్ఞానులు చూపించారు. ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రపు కాంతిని చూసి వారి లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు వారు ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ మీరు దానిని గ్రహించుకున్నా ఉన్నారు అని మరి యోహాను భక్తుడు రాస్తుంటున్నాడు. అంతేకాకుండా ప్రియమైనటువంటి యేసు ప్రభు వారే స్వయంగా చెప్పాడు, నేను వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే జ్ఞానులు ఒక శ్రేష్టమైనటువంటి వెలుగు ఈ లోకము కొరకు వచ్చి ఉన్నది, ఈ శ్రేష్టమైనటువంటి వెలుగు చూచినటువంటి వాడు, దానిని కనుగొన్నటువంటి వాడు, దానిని వెంబడించేటువంటి వాడు, దానిలో నిలిచి ఉన్నటువంటి వాడు, వారిలో చీకటి ఉండదని జ్ఞానులు ఈ లోకానికి తెలియజేశారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ నక్షత్రమును వెంబడించి ఆ నక్షత్రము ఎక్కడైతే శిశువు ఉన్నాడో ఆ శిశువు ఉన్నటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ దగ్గర వారు ఆయనను చూసి అత్యానందభరితులయ్యారు. అందుకనే యాకోబులో నక్షత్రం ఉదయించును. వెంటనే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ పైన యాకోబులో నక్షత్రం ఉదయించును, కింద ఏమన్నాడో తెలుసా? ఆయన ప్రియమైనటువంటి వారు, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచునని బిలాము ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కారణం ఏంటంటే, చీకటిని ఛేదించేటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ చీకటి నుండి ప్రజలను వేరుపరిచేటువంటి దేవుడు. అందుకనే యోహాను అంటాడు, వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకనే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు ఏమనంటే, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, నేను పట్టుకుంటాను అని. అప్పుడు బైబిల్లో ఆయన చదువుతున్నప్పుడు బైబిల్లో తప్పులు పట్టుకోవటం కాదు కానీ బైబిలు ఆయన తప్పులను ఎత్తి చూపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన జ్ఞాని కాబట్టి ఆయన మోకరించి దేవుని ఎదుట సాగిలపడి ఆయన తన్ను తాను దేవునికి సమర్పించుకొని దేవుని సేవకుడిగా అనేక చోట్ల దేవుని సువార్తను అందించినటువంటి సేవకుడిగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. కనుకనే ఆయన చీకటి లేని దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు జ్ఞానులు ఈ లోకానికి యేసును ఒక వెలుగైనటువంటి దేవుణ్ణి పరిచయం చేశారు. అందును బట్టి మనందరం దేవుని స్తుతించవలసినటువంటి వారమైంటున్నాం. మనం కూడా మన జీవితాలు వారు ఎలాగైతే మరి యేసు ప్రభు దగ్గర తమను తాము సమర్పించుకొని వారి కానుకలు అర్పించారో మనం కూడా ఆ దేవునికి అలాగున మనల్ని మనం అర్పించుకోవలసినటువంటి వారమైంటున్నాం. భక్తుడు అంటున్నాడు, సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకొనుడి అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనము సమర్పించుకుందాం, మనము దేవునికి అర్పించుకుందాం. ఒక అర్పణగా దేవునికి మనం అర్పించుకుందాం. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఇదిగో చెప్పబడినటువంటి మాటలు మా జీవితాల్లో ఫలింపును దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.